ఈరోజు మనం ఏంటంటే మన ఆలోచనలే మనల్ని మన పొజిషన్లో నిలబెడతాయి. అందుకే బ్యూటిఫుల్గా ఒక స్టేట్మెంట్ చెప్తాడు ఒక ఫిలాసఫర్, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను ఏదైతే ఆలోచిస్తానో అదే నేను. కోసం అంటే నేను ఆలోచించేదే నా నోట్లో నుంచి ఆ పదాల రూపంలో వస్తాయి, నా నోట్లో నుంచి వచ్చే పదాలే నా హ్యాబిట్స్ అవుతాయి, నా హ్యాబిట్సే నా క్యారెక్టర్ అవుతుంది, నా క్యారెక్టరే నా డెస్టినీ అవుతుంది. అందుకే విజువలైజేషన్ టెక్నిక్ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏం చెప్పాడు, నా ఆలోచన ఎండ్ పాయింట్ మీద ఉంది, ఆ ఎండ్ పాయింట్ నా డెస్టినీ అని చెప్పాడు. అందుకే మనిషి ఆలోచించేటప్పుడు ఆలోచన విధాలు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలంటే, నేను ఆలోచిస్తే అది సక్రమంగా ఉంటుంది. మనం చాలామంది ఇక్కడ ఊర్ల నుంచి వచ్చి ఉంటాము, మనం సాయంత్రం పూట ఈవినింగ్ 4 o'clock 5 o'clock కాగానే బయట అరుగుల మీద కూర్చొని ఉంటాం. ఏం ఆలోచిస్తాం, ఏం మాట్లాడతాం. ప్రతి మనిషి మైండ్లో ఇద్దరు ఉంటారండి, మైండ్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు విక్టరు, ఇంకొక అతను నెగటివ్. నువ్వు మనిషిని ఎవరిని పిలిస్తే వాళ్ళు నీ మైండ్లో నుంచి బయటకు వస్తారు. నువ్వు పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్గా వస్తారు, నెగటివ్ మాట్లాడితే నెగటివ్గా వస్తారు. అందుకోసమే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనిషి ఆలోచనలు చాలా సక్రమంగా ఉండాలి. ఆలోచన విధానాలు సరిగా లేకపోతే మనం సక్సెస్ కాలేము.